సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజెస్ ఉంటాయి కదా, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజెస్ మంచి కాలేజీలు ఉంటాయి, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మంచిగా ఫుడ్ కానీ స్టడీస్ కానీ మంచిగా మెయింటైన్ చేస్తారు. సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్ ఉమెన్స్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ లెక్క ఆన్లైన్ కాకుండా ఇప్పుడు ఆఫ్లైన్ అప్లికేషన్ పెట్టారు. సో దానికి సంబంధించిన నోటీస్ డీటెయిల్గా ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది ఆ నోటీస్ వచ్చింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అప్లై చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ దోస్తులు అప్లై చేసుకున్న వాళ్ళు, దోస్తుల సీట్ వచ్చిన వాళ్ళు, దోస్తులు ఆల్రెడీ జాయిన్ అయిపోయిన వాళ్ళు, మీకు ఒకవేళ ఈ సోషల్ వెల్ఫేర్లో సీట్ వస్తే, ఈ సోషల్ వెల్ఫేర్లో సీట్ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ దోస్తుల జాయిన్ అయిన కాలేజెస్కి చెప్తే వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసి మీ టీసీ మీకు రిటర్న్ ఇస్తారు. మీ టీసీ మీకు రిటర్న్ ఇస్తే ఈ సోషల్ వెల్ఫేర్లో పోయి జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ అనేది హాస్టల్ విత్ హాస్టల్ ఫ్రీ అకామిడేషన్ 3 సంవత్సరాలు మంచి హాస్టల్, మంచి స్టడీ ఉంటుంది. కాబట్టి అది అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుని టీసీ రిటర్న్ తీసుకొని ఇందులో జాయిన్ కావచ్చు. మనం డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, దోస్తుల టీసీ రిటర్న్ తీసుకోవచ్చు, కాలేజ్ నుంచి వెళ్ళి పోయి సోషల్ వెల్ఫేర్లో జాయిన్ కావచ్చు. సో అంతే ఇన్ఫర్మేషన్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, రిమైనింగ్ నోటీస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో. సో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. సో సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన డిగ్రీ కాలేజీలు ఉంటాయి కదా, సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ఉమెన్, అమ్మాయిల కోసం. సో దానికి సంబంధించిన అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి, డిగ్రీ అడ్మిషన్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, మీరు డిగ్రీ అడ్మిషన్ సోషల్ వెల్ఫేర్లో కావాలనుకుంటే మీరు ఈ వీడియో చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి హాస్టల్ అనేది ఉంటుంది. సోషల్ వెల్ఫేర్ అంటే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. మీకు నియర్ బై సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో మీరు కనుక్కోండి, చూసుకోండి, మీ సీనియర్స్ని అడగండి, వెళ్ళి జాయిన్ కాండి. సో దానికి సంబంధించి నోటీస్ వచ్చింది, అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. సో అది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఈసారి జస్ట్ ఆఫ్లైన్ అప్లికేషన్. లాస్ట్ ఇయర్ ఆన్లైన్ అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయాలి, లేదంటే ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని ఇస్తారు, లేదంటే ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్లో వచ్చిన ర్యాంకుని బేస్ చేసుకొని సీట్ ఇస్తారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఆఫ్లైన్ అప్లికేషన్ పెట్టిరు. ఎట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని సీట్ ఇస్తారు. సో సోషల్ వెల్ఫేర్కి ఎస్సీలు ఎలిజిబులే. నార్మల్గా ఎస్సీకి కొన్ని ఎక్కువ సీట్స్ ఉంటాయి, సోషల్ వెల్ఫేర్ కాబట్టి ఎస్సీలు ఎక్కువ సీట్స్ ఉన్నా బీసీలు కూడా ఎలిజిబులే. బీసీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి కూడా సీట్స్ ఉంటాయి. సోషల్ వెల్ఫేర్ కాబట్టి ఎస్సీకి కొంచెం ఎక్కువ సీట్స్ ఉంటాయి. సో ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ వాళ్ళు ఎవరైనా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించింది చూద్దాం, ఏం నోటీస్ వచ్చింది అనేది చూద్దాం. ఓకేనా, ఇది ఓన్లీ ఫర్ ఉమెన్, అమ్మాయిలకి సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్కి. ఓకేనా, సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్ మంచిగా ఉంటాయి అన్నట్టు కాలేజీలు. సో దానికి సంబంధించి చూద్దాం. నోటీస్ ఏంటంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అంటే TGSWREIS, ఇది వెబ్సైట్ అన్నట్టు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 28 మహిళా డిగ్రీ కళాశాలలు. ఓకేనా, మొత్తం స్టేట్ మొత్తం 28 కాలేజెస్ ఉన్నాయి. సో మీ జిల్లాలల్లో కూడా ఉంటాయి, మీ జిల్లాలల్లో. సో అవి ఎక్కడ ఉన్నాయి అనేది కనుక్కొని మీరు అక్కడికి వెళ్ళి సో జాయిన్ కావాలన్నట్టు. ఎట్లా జాయిన్ కావాలని చూద్దాం. సో 2025-26 విద్యా సంవత్సరానికి గాను BA, BCom, BSc, సో 3 కోర్సెస్, BA, BCom, BSc. BScలో మీరు ఏ కోర్సు తీసుకుంటారు, BComలో ఏ కోర్సు తీసుకుంటారు అనేది మీ ఇష్టం. అది BAలో కూడా ఏ కోర్సు తీసుకుంటారు అనేది మీ ఇష్టం. మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశాల కోసం అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో తెలుగు మీడియం అనేది ఉండదు. ఇంటర్ అయిపోయిన తర్వాత పీజీలో మొత్తానికి తెలుగు మీడియం ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం. సో డిగ్రీలో కూడా ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే పెడుతున్నారు, తెలుగు మీడియం లేదట ఇందులో. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఇంటర్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే మీరు చూసుకోవాలి. డిగ్రీలో అడ్మిషన్ కోసం మహిళా అభ్యర్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు లేదా ఇతర గుర్తింపు పొందిన బోర్డుల ద్వారా నిర్వహించిన ఇంటర్మీడియట్ 10+2 పరీక్ష 2025లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సో ఏం లేదు, 2025లో మీరు ఇంటర్ పాస్ కావాలి. పాస్ అయితే ఎలిజిబుల్. MPC, BPC, CC ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్, ఎన్ని మార్క్స్ వచ్చినా ఏం కాదు, పాస్ కావాలి. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 150,000కు మించకూడదు. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు MRO ఆఫీస్లో ఇస్తారు, మీ సేవలు అప్లై చేసుకోవాలి. మీరు మీ సేవలు అప్లై చేసుకుంటే మీ సేవలో సర్టిఫికేట్ వస్తుంది. ఓకేనా, క్యాస్ట్, ఇన్కమ్ 2 అప్లై చేసుకోరు. ఇన్కమ్ 2025 ఉండాలి, కొత్త సంవత్సరంది. పాత ఇన్కమ్లు పనిచేయాయి. నెక్స్ట్, పట్టణ ప్రాంతాల అభ్యర్థులకి తల్లిదండ్రుల అభ్యర్థుల ఆదాయం 2 లక్షలు. సో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే విలేజెస్లోనేమో 150,000 కంటే కిందికి ఉండాలి, లిమిట్ అంతే. సో నార్మల్గా మనం MRO ఆఫీస్లో తీసుకుంటే 1,20,000, 1,30,000, 1,50,000 కిందికే వేస్తాడు. కొంచెం సిటీలలో ఉండేటోళ్ళు, మెయిన్ సిటీలలో ఉండేటోళ్ళకు 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. సో 2 lakhs బిలో అన్నట్టు. విలేజ్లలో ఉండేటోళ్ళకి 1,50,000 కిందికి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్లో అమౌంట్. అది పర్ ఇయర్ యాన్యువల్ ఇన్కమ్ అన్నట్టు. సో దరఖాస్తు పత్రాలను రాష్ట్రంలోని 28 మహిళా డిగ్రీ కళాశాలలో నేరుగా సమర్పించాలి. సో నేరుగా అంటే సో మీరు డైరెక్ట్ వెళ్ళాలన్నట్టు. సో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలు ఎక్కడ ఉన్నాయో మీరు డైరెక్ట్ వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. అక్కడ వాళ్ళు ఫామ్స్ ఇస్తారు, ఫిల్ చేయాలి. మీరు మీకు సంబంధించిన ఫామ్స్ ఏమేమి అవసరమో ఇప్పుడు చెప్తా, అవి తీసుకెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవాలి. డైరెక్ట్ వెళ్ళాలన్నట్టు. నేరుగా వెళ్ళాలంటే డైరెక్ట్గా సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణ ఇదివరకే మే నెలలో ప్రారంభించడం జరిగింది. దరఖాస్తులు స్వీకరించేందుకు చివరి తేదీ
జూన్ 23 ఓకేనా. సో జూన్ 23 అనేది లాస్ట్ డేటు. సో టైం అనేది ఇంకా చాలా టైం ఉంది మనకి, ఇంకొక 2 వీక్స్ వరకు టైం ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఏంది అంటే ఇక్కడ చూడండి, దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన పత్రాలు అంటే దరఖాస్తు అనేది మీకు కాలేజీలు ఇస్తారు, ఫామ్ అనేది అప్లికేషన్ ఫాము, వాళ్ళు ఇచ్చిన ఫామ్ని ఫిల్ చేస్తే అయిపోద్ది. దాంతోపాటు మీరు ఇంటికాడ నుంచి ఏం తీసుకోపోవాలంటే 10వ తరగతి మార్కుల మెమో ఓకేనా. 10వ తరగతి మార్కుల మెమో అంటే 10th మెమో జిరాక్స్ ఉంటే అయిపోద్ది, ఒరిజినల్ అవసరం లేదు. 10th మెమో జిరాక్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మెమో జిరాక్స్ ఉండాలి. ఇంటర్మీడియట్ మెమో జిరాక్స్ అంటే ఇంకా మెమోలు రాలేవు కాబట్టి మొన్న మీరు ఆన్లైన్లో రిజల్ట్స్ వచ్చింది కదా, సో ఆన్లైన్లో మీరు మొన్న రిజల్ట్స్ చూసుకున్నారు కదా, పాస్ అయింది. ఆ ఆన్లైన్లో రిజల్ట్స్ చూసుకున్న పాస్ అయింది, దాన్నే ప్రింట్ తీసుకొని పోర్రి. సో అదే ప్రూఫ్ అన్నట్టు. ప్రజెంట్ మెమోలు రాలే, ఒకవేళ షార్ట్ మెమో వస్తే కాలేజీలో షార్ట్ మెమో తీసుకోపోర్రి. షార్ట్ మెమో రాకపోతే ఆన్లైన్లో రిజల్ట్ చూసుకుంది ఉంది కదా, సో ఆన్లైన్లో రిజల్ట్స్ చూసుకుందే ఆ లింక్ క్లిక్ చేసి ఆ ఆన్లైన్ రిజల్ట్స్నే ప్రింట్ తీసుకోపోర్రి. సో అందులోనే మీరు పాస్ అయినట్టు ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ ఆ జిరాక్స్ అయినా సరిపోతుంది. నెక్స్ట్ 1/1/2025 తర్వాత పొందిన తాజా ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ 2025లో తీసుకోవాలి ఓకేనా. సో 1/1 అంటే జూన్ 1 తర్వాత, జనవరి 1 తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది ఎంత, ఇది జూను, ఇప్పుడు జూను ఇవాళ జూన్ 5 కదా, ఇప్పుడు ఈ 2025 జనవరి నుంచి తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఏం కాదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ నెలలలో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే పనిచేస్తుంది. 2024 పోయిన సంవత్సరంది పనిచేయదు అన్నట్టు. నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎప్పటిదైనా పర్లేదు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా ఏం కాదు. సో మీ కొత్త జిల్లా, మీ జిల్లాలు ఉంటాయి కదా, మీ జిల్లా మీ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉండాలి. కొన్ని జిల్లాలు చేంజ్ అయినాయి కదా, సో అది అన్నట్టు. జిల్లా మీ మండల్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో, తెలంగాణ వచ్చిన తర్వాత ఉంటే నో ప్రాబ్లం తీసుకోపోవచ్చు. నెక్స్ట్ 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సో 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుపోవాలి ఓకే. 10th మెమో, ఇంటర్ మెమో, నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. నెక్స్ట్ ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి ఓకే. ఆధార్ కార్డు మర్చిపోకరు, ఆధార్ కార్డు పనిచేస్తుంది. వీళ్ళు మెన్షన్ చేయలేరు కానీ సేఫ్టీ పర్పస్లో ఆధార్ కార్డు కూడా తీసుకుపోవాలి. నెక్స్ట్ ఇంతే. ఇప్పుడు ఈ డిగ్రీ కళాశాలలన్నీ మహిళా కళాశాలలు కాబట్టి అర్హత కలిగిన మహిళా అభ్యర్థులే దరఖాస్తు చేయాల్సిందిగా అభ్యర్థులు గమనించాలి ఓకేనా, ఓన్లీ ఫర్ ఉమెన్స్. నెక్స్ట్ అసంపూర్ణంగా ఉన్న దరఖాస్తులు లేదా చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోబడవు. సో లాస్ట్ డేట్ జూన్ 23 లోపు మీరు అప్లై చేసుకోవాలి ఓకేనా. పైన చెప్పిన సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని పోయి అప్లై చేసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సర్టిఫికేట్స్ అనేవి 10th మెమో మిస్ అయినా, ఇంటర్ మెమో మిస్ అయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా కానీ వాళ్ళు తీసుకోరు. నెక్స్ట్ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ మహిళలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తూ పెద్దపీట వేస్తుంది. సో అది మరిన్ని వివరాల కోసం అడ్మిషన్ కొరకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్, ఇది వెబ్సైట్ అంటారు ఓకేనా. నెక్స్ట్ టోల్ ఫ్రీ నెంబర్ 04023391598. సో ఇది టోల్ ఫ్రీ నెంబరు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానికి కాల్ చేయవచ్చు. సో కావున పత్రికా సంపాదకులు ఈ ప్రవేశాల ప్రక్రియపై వారి పత్రికలలో ప్రముఖంగా ప్రచురించవలసిందిగా కోరుచున్నాము. సో ఇది అన్నట్టు, ఇది అఫీషియల్ నోటీస్ వచ్చింది సోషల్ వెల్ఫేర్కి సంబంధించింది. మీ కాలేజెస్, సోషల్ వెల్ఫేర్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో ఆఫ్లైన్లో వెళ్ళి అప్లై చేసుకోరి. 10th మెమో జిరాక్స్, ఇంటర్ రిజల్ట్స్ జిరాక్స్, క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్ తీసుకోపోరు. ఒరిజినల్ ఏం అవసరం లేదు, అన్ని జిరాక్స్లు వేయాలి. అక్కడ అప్లికేషన్ ఫామ్ నింపి ఆ జిరాక్స్లు అన్నీ పెట్టి ఆడ సబ్మిట్ చేసి వస్తే మీకు సీట్ వస్తే వాళ్ళే కాల్ చేస్తారు మీకు సీట్ వచ్చింది అనేది ఓకేనా. మీకు వాళ్ళు కాల్ చేస్తారు ఈ డేట్ వరకు రిజల్ట్స్ వస్తాయని. సో అది జూన్ 23 లాస్ట్ డేట్ ఉంది ఓకే, గుర్తుపెట్టుకోరి. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాం అనుకుంటే దోస్తుల అప్లికేషన్ ఆల్రెడీ పెట్టి దోస్తులు ఆల్రెడీ ఫస్ట్ బేస్లో జాయిన్ అయిపోయినాం అనుకున్న వాళ్ళకి చెప్తున్నా, ఒకవేళ మీకు ఇలా సీట్ వస్తే అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. దోస్తులో సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సీట్ క్యాన్సిల్ చేసుకొని మీ టీసీ రిటర్న్ తీసుకోవచ్చు. మీ టీసీ రిటర్న్ తీసుకొని ఈ సోషల్ వెల్ఫేర్లో సీట్ వస్తే ఇలా జాయిన్ కావచ్చు. ప్రాబ్లం ఏం లేదు. సోషల్ వెల్ఫేర్లో వచ్చింది అంటే వాళ్ళు మీ సీట్ క్యాన్సిల్ చేసేసి మీ టీసీ మీకు ఇస్తారు. అది పెద్ద ప్రాబ్లం కాదు, దాని గురించి ఏం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అంతే ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తా ఉంటా. మరి సైనింగ్ ఆఫ్. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి అంతే.